బాబోయ్! అసలు ఇలా ఉన్నారేంటండి బయట. నిన్న ఒక ఆర్డర్ వచ్చింది. వెబ్‌సైట్‌లో ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అంటే, లేదు లేదు అని చెప్పి వాట్సాప్‌లోనే చేస్తానని చెప్పి 2 డేస్ నుంచి డిస్కషన్ చేసి ఫైనల్‌గా నిన్న అమౌంట్ పంపించేసాను అని చెప్పి నాకు మెసేజెస్ చేశారు. 600 బిల్ అండి. 6000 పంపించేసాను పొరపాటున. నాకు రిమైనింగ్ అమౌంట్ 5400 రిటర్న్ పంపించేయండి అని. అసలు నాకు ఆర్డరే కన్ఫర్మ్ చేయకుండా నా నెంబర్ కి అమౌంట్ ఎలా పంపించేస్తారు? సరే పోనీ అని చూస్తే గూగుల్ పే లో నిజంగా వచ్చినట్లే ఉంది అమౌంట్. బ్యాంక్ అప్లికేషన్ ఓపెన్ చేస్తే అందులో అమౌంట్ లేదు. చూసారా ఎన్ని రకాల ఫ్రాడ్స్ జరుగుతున్నాయో. వాళ్ళు నిజంగానే నాకు అమౌంట్ పంపించకుండా పంపించేసినట్టు గూగుల్ పే లో మ్యానిపులేట్ చేసి నా దగ్గర నుంచి రిటర్న్ 5400 ఎక్స్పెక్ట్ చేశారండి. పైగా నాతో వాట్సాప్ లో చాట్ చేసింది గర్ల్ లాగా మాట్లాడితే, కాల్ చేసి అబ్బాయి మాట్లాడాడు. నేను అమౌంట్ పంపించాను, ఎప్పుడు పంపిస్తారు నా అమౌంట్ నాకు పంపించండి అని చెప్పి నన్నే ఫోర్స్ చేశారండి. మొత్తం అన్ని చెక్ చేసుకుని ఒక్కటే మాట చెప్పాను, మీరు నాకు అమౌంట్ పంపలేదు, నాకు బ్యాంక్ అకౌంట్ లో కనిపించట్లేదు. మీరు గనక ఫ్రాడ్ చేస్తుంటే డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తాను మీకు అనగానే టక్మని పెట్టేశారు. నిజంగా అమౌంట్ పంపించిన వాళ్ళైతే కనుక నేను ఆ మాట అనగానే పెట్టేస్తారా చెప్పండి? డబ్బులు కావాలని దెబ్బలాడతారు గానీ. సో ఇలాంటి ఫ్రాడ్స్ కూడా జరుగుతున్నాయి. ఒకవేళ మీకు కూడా అమౌంట్ పంపించేసాము అని చెప్పి గూగుల్ పే లో కనిపించినా కూడా నమ్మకండి. బ్యాంక్ అప్లికేషన్ లో చెక్ చేసుకున్న తర్వాతే కన్ఫర్మ్ చేసుకోండి. అండ్ మా ప్రొడక్ట్స్ ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అంటే డైరెక్ట్ వెబ్సైట్ నుంచి మాత్రమే ప్లేస్ చేయండి. ఎలాంటి నెంబర్ కి గూగుల్ పే, ఫోన్ పే చేయొద్దు.